నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీ ఈటెల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలను కూడా ఆరా తీశారు. అవుట్ పేషెంట్ విభాగంలో డాక్టర్స్, సిబ్బంది అందరినీ కలిశారు. ఇన్ పేషెంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి వచ్చిన జబ్బు, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాత్రూంలు కూడా పరిశీలించారు. శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇప్పుడు ఈ పాత హాస్పిటల్ ఎక్కడ లేదండి, కూడా కల్పించింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ నడుస్తున్నారు కదా, నడుస్తుంది. అక్కడ అంబేద్కర్ బిల్డింగ్ షిఫ్ట్ చేసింది. దాంట్లో షిఫ్ట్ చేసి రన్ చేస్తుంది. మొత్తం మీద ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత? తీసుకోకపోయిందమ్మా. లాస్ట్ మంత్ కూడా ఉండే డేట్ కూడా ఇచ్చి డిక్లేర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసింది. మేడం అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది, కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇంక్లూడెడ్ అన్న. ఒక్క నిమిషం. సో ఇది పాతది సార్, మినీ హబ్ ఉండే ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈసీ మూడు ఉన్నాయి సార్. కొత్త
ఇద్దరి మధ్యలో వీళ్ళు ఉన్నారు నేను చెప్తే దీన్ని ఆల్రెడీ చూస్తారా రెండు సార్లు పోస్ట్ పోండి 12 తారీఖు 19 తారీఖు లాస్ట్ మంత్ 19 తారీఖు కూడా పోస్ట్ పోండి ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా పురాతనమైంది. ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సేవలు అందించేటువంటి హాస్పిటల్గా పేరు పొందింది. కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక వినట్టుగా పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ వస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చు అని చెప్పేది భావించి ఆనాటి ప్రభుత్వం టెండర్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ తాళాలు వేసుకొని అనేక నెలలుగా ఈ దవాఖానా పేద ప్రజానికానికి సర్వీస్ అందించడంలో ఇవాళ విఫలమైపోయింది. ఇక్కడ రాజకీయ పట్టింపులు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడం, పట్టింపు లేకపోవడం, పేదల వైద్యం పట్ల అసలు ఆలోచన లేకపోవడం అనేది బాధ అనిపిస్తుంది. ఇవాళనే ఆరోగ్య మంత్రి గారితో మాట్లాడి వెంటనే దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాం. దానికోసమే ఇక్కడికి వచ్చినాం. ఇలాంటి అనేకం ఉన్నాయి. ఇంతకుముందు వేరే దవాఖానా పోయినప్పుడు కూడా అనేకం ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ డిలే కావడం, కట్టిన దవాఖాన్లు అందుబాటులోకి రాకపోవడం, ఇనాగరేషన్ చేయించకపోవడం అనేది బాధ అనిపిస్తుంది. ఈ సమస్య మీద తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి తక్షణమే ఈ దవాఖానా ప్రారంభించి పేద ప్రజానికానికి సర్వీస్ అందించే విషయంలో ఇక్కడ స్టాఫ్ని పూర్తిగా నియమించే, అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా అందించి ఈ దవాఖానాని పూర్వ